దేవుడు వెలుగును సృష్టించినప్పుడు మొట్టమొదటిగా చేసింది ఏంటో తెలుసా? చీకటిని వేరు చేశాడు. అనగా సృష్టిని ఆరంభించినప్పుడు దేవుడు తన మనసులో ఉన్న ఉన్నతమైన ప్రపంచాన్ని సృష్టించాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా చేసింది ఏమిటంటే చీకటిని వేరు చేశాడు. వీళ్ళు ఎంతమందికి నమ్మకం ఉంది? దేవునికి నా పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి, ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. నా పట్ల అంటే నా పట్ల కాదు, మీ పట్ల దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు, తలంపులు ఉన్నాయి అని నమ్మిన వాళ్ళు చూపిస్తారా? రైట్. ఇప్పుడు మీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఉద్యోగం నీకు ఇవ్వాలి, ఒక ఉన్నతమైన వ్యాపారం నీకు ఇవ్వాలి, ఒక ఉన్నతమైన దేవుని సాక్షిగా నువ్వు దీవించబడాలి, ఆర్థికంగా నువ్వు స్థిరపడుతూ అనేక మందికి ఆశీర్వాదంగా మారుతూ ఆదర్శమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతూ 10 మందికి మేలు చేసేవాడిగా నువ్వు ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు కదా. మీకు ఆ నమ్మకం ఉంది కదా. అయితే దేవుడు తను అనుకున్న అద్భుతమైన సృష్టిని సృష్టించటానికి ముందుగా దేన్ని వేరు చేశాడో చెప్పండి? చీకటిని వేరు చేశాడు. అనగా నీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేరాలి అని అంటే మొదటిగా నీ జీవితంలో జరగాల్సింది ఏమిటి? చీకటి వేరు కావాలి. చీకటి వేరు కాకుండా నీ పాపిష్టి క్రియలు నువ్వు విడిచిపెట్టకుండా, పాపిష్టి జీవితాన్ని నువ్వు వదిలిపెట్టకుండా నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్నది చేయడం సాధ్యము కాదు. ఈరోజు ఎందుకని నీ జీవితం అలాగే చతికిల పడిపోయిందంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే తగలడిందంటే, ఎదుగు బొదుగు ఎందుకు నీ జీవితంలో లేదంటే, సరైన ఉద్యోగం లేక, సరైన సంపాదన లేక, సరైన నివాసము లేక, సరైనటువంటి వస్త్రధారణ లేక, సరైనటువంటి సాక్ష్యము లేక, సంఘంలో గుర్తింపు లేక, బంధువుల మధ్య సరైనటువంటి అనుబంధాలు లేక నువ్వు ఏకాకిగా ఎందుకు పడి చెడు ఉన్నావో తెలుసా? నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టి, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని చేతులు పడలేదు కాబట్టి. వినండి, ఒక రాయి ఉంటుంది, తనకి ఏ ఆకారము లేదు. కొంతమంది దాన్ని తమ కింద వేసుకుని పైన కూర్చోవచ్చు, లేదా దాన్ని ఒక సరిహద్దు రాయిగా వాడచ్చు. ఏ ఆకారము లేనటువంటి ఒక రాయిని తీసుకొచ్చి శిల్పి చేతికి అప్పగించండి, అది శిల్పి చేతిలో పడితే ఏమవుతుందో చెప్పండి? ఏ ఆకారము లేనటువంటి ఒక రాయి శిల్పి చేతిలో పడితే అది వేల లక్షల రూపాయలు ఖరీదు చేసే ఒక శిల్పంగా చెక్కబడుతుంది. అదే శిల్పి చేతిలో అది పడకపోతే ఉపయోగం లేని రాయిగా మిగిలిపోతుంది. ఒప్పుకుంటారా? ఒక పెన్సిల్ ఉందనుకోండి, ఆ పెన్సిల్ పక్కనే ఉందనుకోండి, దాంతో నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఒక చక్కని ఆర్టిస్ట్ చేతిలో పెన్సిల్ పడింది అనుకోండి, ఏం చేస్తాడు? చక్కగా మీ చిత్రాన్ని చిత్రీకరిస్తాడు. ఆ మధ్య నేను ఒక హోటల్లో కింద ఆర్ట్ వేస్తూ ఉన్నాడు, కూర్చోబెట్టేసి మీ చిత్రాన్ని చిత్రీకరిస్తాడు. అప్పుడు అడిగాను, ఒకవేళ నేనే కూర్చుంటే నా ముఖాన్ని ఒకవేళ నువ్వు చిత్రీకరించాల్సి వస్తే ఎంత నువ్వు ఛార్జ్ చేస్తావు అంటే 10,000 రూపాయలు చేస్తానన్నాడు. ఎంతట? 10,000 రూపాయలు. ఒక అరగంట సేపట్లో మీ ముఖాన్ని చక్కగా చిత్రీకరిస్తాడు. 10,000 రూపాయలు అంటున్నాడు. ఆ పెన్సిల్ ఎవరి చేతిలో పడింది? ఆర్టిస్ట్ చేతిలో పడింది. కాబట్టి ఏమవుతుంది? ఒక చక్కని ఆర్ట్. సహోదరి సహోదరా, పెన్సిల్ ఆర్టిస్ట్ చేతిలో పడితేనే విలువైన చిత్రం. రాయి ఒక శిల్పి చేతిలో పడితేనే విలువైన శిల్పం. మట్టి కుమ్మరి చేతిలో పడితేనే విలువైన పాత్ర. నువ్వు నిన్ను సృష్టించిన దేవుని చేతిలో పడితేనే అద్భుతమైన జీవితం. ఇప్పుడు నీకున్న సమస్య ఏమిటంటే, నువ్వు ఇంకా దేవుని చేతిలో పడలా. నువ్వు దేవుని చేతిలో పడి చూడు, దేవుని చేతికి నిన్ను అప్పగించు చూడు, ఏమవుతుందో. నా సాక్ష్యం మీకు తెలుసుగా. అమ్మ ఏడ్చేది, పుట్టకున్నా బాగుండేది వీడు, పుట్టి నన్ను ఏడిపించేస్తున్నాడు అని. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మిమ్మల్ని కన్నందుకు అమ్మ నాన్న బాధపడుతున్నారా? కట్టుకున్నందుకు సహోదరి నీ భార్య నీ భర్త బాధపడుతున్నారా? ఎంతకాలం నువ్వు నీ ఇంటిలో ఉన్నవారిని బాధ పెట్టి ఏడిపించి ఏం సాధిస్తావు? నీ భార్యను బాధ పెడుతున్నా, భర్తను బాధ పెడుతున్నా, అమ్మ నాన్నను బాధ పెడుతున్నా, అత్త కోడల్ని బాధ పెడుతున్నా. నువ్వు వాళ్ళ జీవితాల్లో ప్రేమను పంచాలంటే, వారికి ఆనందాన్ని పంచాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటి తెలుసా? పాడైపోతున్నా, చెడిపోతున్నా, పతనమైపోతున్నా నువ్వు ప్రభు హస్తంలో పడితే
నా ప్రభు నిన్ను బాగు చేస్తాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త చేతిలో నువ్వు పడాలి. అడుగుతున్నా, చొక్కా చిరిగిపోయింది అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తారు? చొక్కా కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తారు. చెప్పులు తెగిపోయినాయి అనుకోండి, ఆ తెగిపోయిన చెప్పులు ఎక్కడ తీసుకెళ్తారు? చెప్పులు కుట్టేవాడి దగ్గరికి తీసుకెళ్తారు. మీ బైక్ ఒకవేళ స్టార్ట్ కావట్లేదు అనుకోండి, ఎక్కడ తీసుకెళ్తారు? రిపేర్ చేసే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తారు. మీ జీవితం పాడైపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్తామండి? బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తామండి, ఫుల్గా తాగేస్తామండి. ఇప్పుడు నువ్వు బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తాగేస్తే జీవితం బాగుపడుతుందంటారా, ఉన్న ఆరోగ్యం కాస్త నాశనం అవుతుందంటారా? చెప్పండి. సహోదరి సహోదరుడు, నీ జీవితం పాడైనట్లయితే ఎక్కడ బాగుపడుతుందో తెలుసా? నువ్వు నిన్ను సృష్టించిన దేవుని దగ్గరకు వెళితేనే నీ జీవితము బాగవుతుంది. నిన్ను సృష్టించిన వాడెవరో నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? ఒకవేళ గుర్తించకపోతే ఒక్కసారి ప్రభు యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు. ఎందుకంటే నన్ను సృష్టించిన నా యేసు నన్ను బాగుపరిచినట్టుగా నిన్ను కూడా బాగుపరచుటకు ఆయన చాలినవాడో. ఈరోజు ప్రయత్నం చేయి. నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసి చూడు. ఆయన ఏం చేస్తాడో నీకు అర్థమవుతుంది.